వైసీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యాలయంలో అంటే తాడేపల్లిలో ఉన్నటువంటి గతంలో క్యాంప్ ఆఫీస్గా ఉపయోగించినటువంటి దాన్ని ఇప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయంగా మార్చారు. ఇది తెలిసిందే అందరికీ. సో ఇక్కడ కార్యకర్తలతోటి, పార్టీ నాయకులతోటి, ప్రజలతోటి మాట్లాడటం, నేనున్నాను మీకు అని భరోసా ఇవ్వటం, ఇలాంటివన్నీ ప్రస్తుతం చేస్తున్నారు. సో అయితే ఇప్పుడు మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు ఇప్పుడు కొంచెం ఉత్సాహంలోకి వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఆయన కూడా కార్యకర్తలందరికీ నేనున్నాను అని చెప్పి భరోసా ఇవ్వటంతో వాళ్ళు కూడా కాస్త ఉత్సాహంగా ముందుకు కదులుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని పట్టించుకోకుండా ప్రతిపక్షంలోకి వచ్చాక ఉద్యమాలు, పోరాటాలు, పాదయాత్రలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అనేది ఒకటి జగన్ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే 2014 నుంచి 19 మధ్యలో ఆయన చేసినన్ని పోరాటాలు, ఉద్యమాలు దాదాపుగా ఎవరు చేసి ఉండరేమో. సో ఆ స్థాయిలో చేసి 2019 ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసలు ప్రజలకి పూర్తిగా దూరం అయిపోయినటువంటి వ్యక్తి. సో ఆయన గతంలో ప్రజల వైపు నిలబడి మాట్లాడినటువంటి మాటలకే ఒక్క ఛాన్స్ అని అడిగితే ప్రజలు ఆయన్ని భారీ మెజారిటీతో సీఎం సీట్లో కూర్చోబెట్టారు. అయితే పరిస్థితులు మారాయి. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అదే విధంగా ప్రజలతో మమేకమై ఉంటాడు, ప్రజల మధ్యలో ఉంటాడు, ప్రజల కోసమే ఉంటాడని చెప్పి అందరూ భావించారు. అయితే దీనికి భిన్నంగా మంత్రులను డమ్మీలు చేసేసి ఏదున్నా సరే ఒక సలహాదారుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, లేదంటే ఇంకో సలహాదారుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం. సో ఓవరాల్గా పేరుకి జగన్ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా పరిపాలన అంతా సలహాదారులతోటే నడవటం. ప్రజలని కలిసే విషయం పక్కన పెడితే అసలు సొంత పార్టీ ఎమ్మెల్యేలని, మంత్రులనే, ఎంపీలనే కలవట్లేదు, వారికే అపాయింట్మెంట్ లేదు, దిక్కు లేదు అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం. సో ఇదే పరిస్థితి కనుక ఉంటే నెక్స్ట్ కూడా పెద్దగా ఏమి ఉండదు. అయితే ఇప్పుడు ఒక విషయాన్ని అయితే జగన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఇంకా ఎంతసేపటికి చంద్రబాబు ఏవో తప్పులు చేస్తాడు, పథకాలు ఇవ్వడు, ప్రజల్ని మోసం చేస్తాడు, వాటితోటి ప్రజల మధ్యలోకి వెళ్దాము, అవన్నిటి గురించి మాట్లాడదాము అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే చివరికి ఏమీ మిగలదు. ఎందుకంటే ఇక్కడ పథకాలు ఇచ్చారా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టేసేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది పథకాల కోసం ఎదురు చూడట్లేదు. జగన్ చేసిన మరొక తప్పు ఏంటి అంటే, ఎంతసేపటికి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా అవ్వాతాతలు, నా అక్క చెల్లెమ్మలు అంటూ మిగిలినటువంటి వర్గాలను పూర్తిగా తనకి, తన పార్టీకి దూరం చేసుకోవటం. సో వీటన్నింటినీ సరిదిద్దుకోవాలి. ఇప్పుడు ఆయనకు కావాల్సినంత సమయం ఉంది. గత 5 ఏళ్లలో చేసినటువంటి తప్పులు ఏంటి అనేది ఒక్కసారి ఆయన చూసుకోవాలి. ఎప్పుడు మీడియా ముందుకు రాకపోవటం, ఏదున్నా సలహాదారులే వచ్చి మాట్లాడటం, సొంత పార్టీ నేతలే వెళ్ళి కలవాలన్నా వాళ్ళు కూడా ఇదే కోటరీతోనో లేదంటే ఇదే సలహాదారులతోనో మాట్లాడి వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడటం, ప్రజలకు పూర్తిగా దూరం అవటం. సో వీళ్ళ మాటలు వినే దూరం చేసుకున్నాడో లేదంటే ఆయనే దూరం పెట్టాడో, ఓవరాల్గా కొంతమందిని దూరం పెట్టడం, వాళ్ళు టీడీపీలోకి రావటం, ఈరోజు వాళ్ళు అధికారానికి దగ్గర అయ్యారు, జగన్ అధికారానికి దూరం అయ్యాడు. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే పెద్దగా భిన్నమైనటువంటి రిజల్ట్ అయితే వచ్చే ఎన్నికల్లో కూడా ఉండదు. ఎందుకని అంటే జగన్ ఇప్పటికైనా మేల్కోవాలి. గత తప్పులు ఏంటనేది తెలుసుకుని వాటిని అంచనా వేసుకుని వాటిని మరలా చెయ్యకుండా ఉండటానికి, వాటిని పరిష్కరించుకుని ముందుకు వెళితే పరిస్థితులు వేరే రకంగా ఉంటాయి. కానీ ఇదే విధంగా గనక ఇంకా చంద్రబాబు ఏదో చేస్తాడు, ఆ తప్పుల్ని మనం ఎత్తి చూపిద్దాము, అప్పటి వరకు వేచి ఉందాము అని చూస్తే మాత్రం చంద్రబాబుకి జగనే ప్రత్యామ్నాయం అని జగన్ ఫీల్ అయితే సరిపోదు, ప్రజలు ఫీల్ అవ్వాలి చంద్రబాబుకి ప్రత్యామ్నాయం జగన్మోహన్ రెడ్డే అని. కానీ ఇక్కడ పరిస్థితులు మారుతున్నాయి. చంద్రబాబుకి ప్రత్యామ్నాయం పవన్ కళ్యాణ్ అనుకునే పరిస్థితి ఏర్పడబోతుంది. దీన్ని గ్రహించాలి. ఇది తెలుసుకోకపోతే ఎన్నాళ్ళైనా ఇక ప్రతిపక్షంలోనే ఉండాల్సి వస్తుంది. ఇప్పటికైనా జగన్ మేల్కుంటే మంచిది.